పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ భూపతి రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఇక్కడున్న ఫస్ట్ డివిజను కాలూరు ఖానాపూరు ఫస్ట్ డివిజను కార్పొరేటర్గా ఆ రోజు ఎలక్షన్లో మా భూపతి రెడ్డి గారి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారము భాగ్యనగర్లో ఈ సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ 1 కోటి రూపాయల వరకు ఆయన మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఈరోజు 3.5 నెలల్లో మేము నెరవేర్చుకుంటున్నాము. భాగ్యనగర్ కళ నెరవేరుస్తున్నాము. ఈ రోడ్డు చేయడము మాకు ఆనందకరము. ఎందుకంటే ఆ రోజు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ రోజు మినిస్టర్ ఉండి డి శ్రీనివాస్ గారు ఈ భాగ్యనగర్కు ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదులు లేడు, ఏ రోడ్డు చేసిన వారు లేరు, డ్రైనేజీ చేసిన వారు లేరు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఫస్ట్ డివిజన్లో కార్పొరేటర్ గెలంగానే ఆ రోజు మా భూపతి రెడ్డి మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ప్రకారము అతి తొందరలో అతి వేగంగా శాంక్షన్ చేపించి ఈరోజు భాగ్యనగర్లో ఈ రోడ్డు ఏదైతే శివాజీ పార్క్ శివాజీ బొమ్మ నుంచి చౌకు నుంచి బైపాస్ రోడ్డు వరకు ఈ సీసీ మన ఏది బీటీ రోడ్ వేస్తూ మరియు ఈ రాములు ఇంటి నుంచి లాస్ట్ గల్లీ వరకు సీసీ రోడ్ వేస్తూ ఇంకా మిగిలిన పైసలని అక్కడ మన అల్లకొండ సాయన్న ప్లాట్ దగ్గర డ్రైనేజు ఇంకా అది మన కవితమ్మ దగ్గర ఒక రోడ్డు ఇవన్నీ రోడ్లు కలిపి మొత్తం 1 కోటి రూపాయల వరకు ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని ఇలా ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయ కొట్టుకున్నామంటే చాలా ఆనందకరము. ఈ భాగ్యనగర్ ప్రజలకు మేము ఇచ్చిన హామీ ప్రకారము ఈ పనులు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ భాగ్యనగరం ప్రజలు మళ్ళీ మా ఎమ్మెల్యేకు ఓటేసి గెలిపించాలని మా భూపతి రెడ్డిని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇది భాగ్యనగరంలో మరియు ఖానాపూర్లో ఏదన్నా ఖానాపూర్ పాత గ్రామంలో కూడా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేస్తామని అవి కూడా శాంక్షన్ చేపించి పనులు ముగిస్తామని అతి త్వరలో అది కూడా శాంక్షన్ చేపించి ఇంకా ముందుకు పోతామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ పనులు ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.